కన్సిడర్ ది ఫాలోయింగ్. Fission is the splitting of heavy and unstable nucleus into two lighter nuclei. Sun gets its energy from nuclear fission process అంటున్నారు ఇక్కడ. సో బేసికలీ క్వశ్చన్ దేని గురించి అడుగుతుంది ఇక్కడ, న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫిజన్ అంటే ఫ్యూజన్ అంటే ఏంటి అని చెప్పి. సో వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. మీకు ఐడియా ఉంటే ట్రై చేయండి, పాస్ చేసి చూడండి. సో ఇక్కడ మనకి మోర్ దెన్ ఆన్సర్, నాకు ఆన్సర్ కంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి. ఫస్ట్ లెట్ అస్ సీ వాట్ ఈస్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి అని చూద్దాం. సో జనరల్గా మనకి న్యూక్లియర్ ఎనర్జీ జనరేటింగ్ ప్రాసెస్లో మనము ఈ రెండు కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం, న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫిజన్. ఫిజన్ అంటే బేసికలీ ఆల్రెడీ ఉన్న ఒక రేడియో యాక్టివ్ న్యూక్లియైకి విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూట్రాన్, మనందరికి చిన్నప్పుడు చదువుకొని ఉంటాం, ఆటమ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అని చదువుకొని ఉంటాం కదా. సో ఈ న్యూట్రాన్తో ఒక హెవీ ఎలిమెంట్ని ఢీకొన్నప్పుడు ఈ ప్రాసెస్లో ఏమి విడుదలవుతుందంటే ఎనర్జీ ప్లస్ ఫ్యూ మోర్ న్యూట్రాన్స్. సో ఈ విధంగా మనము ఒక ఆటమ్ని, సో ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, అందుకే న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. చిన్నప్పుడు ఫిజిక్స్లో చదివి ఉంటాం మనం, ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ అని చెప్పేసి. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎండోథర్మిక్లో ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది న్యూక్లియర్ ఫ్యూజన్ ఇస్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో ఈ విధంగా ఒక ఆటమ్ని ఢీకొట్టేసి న్యూట్రాన్ ద్వారా మళ్ళీ ఇంకొన్ని లైటర్ ఎలిమెంట్స్ కొడతాం, మళ్ళీ ఈ న్యూట్రాన్ ఏం చేస్తుందంటే ఇంకొక న్యూక్లియర్ని ఢీకొడుతుంది. సో ఈ విధంగా చైన్ రియాక్షన్ సృష్టిస్తాం. అంటే కంటిన్యూస్గా ఒక న్యూట్రాన్తో స్టార్ట్ అయింది, మల్టిపుల్ న్యూట్రాన్స్ని మనం పెంచుకుంటూ వెళ్ళేసి మల్టిపుల్ ఒక క్యూములేటివ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాం మనం. ఇదే మనం బేసికల్లీ మనం యూజ్ చేసే న్యూక్లియర్ రియాక్టర్స్ మీరు వింటూనే ఉంటారు కదా. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద న్యూక్లియర్ రియాక్టర్స్. ఈ ఫిజన్ ప్రాసెస్ ద్వారా మనం మోస్ట్ ఆఫ్ ద రియాక్టర్స్ ఈరోజు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ రియాక్టర్స్ అది న్యూక్లియర్ ఫిజన్ ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. యూజింగ్ దిస్ న్యూట్రాన్ ఢీకొట్టి, కొలైడింగ్ ఆఫ్ న్యూట్రాన్ విత్ రేడియోయాక్టివ్ న్యూక్లియై, అండ్ ఆ కొలిజన్ ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది, లైటర్ ఎలిమెంట్స్ వస్తాయి. ఇది ఫ్యూజన్, ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఇక్కడ మీకు ఒకవేళ ఫ్యూజన్ గురించి ఐడియా లేకున్నా కానీ మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సిందంటే ఫ్యూజ్, సంథింగ్ వీఆర్ ఫ్యూజింగ్ అంటే సంథింగ్ కంబైనింగ్. సో ఇక్కడ ఫ్యూజన్లో ఏం చేస్తామంటే మనము రెండు రెండు ఆటమ్స్ లేదా రెండు మాలిక్యూల్స్ లేదా రెండు ఎలిమెంట్స్ని వి కంబైన్ అయినప్పుడు కొత్త ఎలిమెంట్ ఫామ్ అవుతుంది. ఓకే, జనరల్గా మనకి ఈ ప్రాసెస్లో ఛాలెంజ్ ఏంటంటే ఫిజన్ ఎందుకు ఇందాక చెప్పారు కదా, వై మోస్ట్ ఆఫ్ ద రియాక్టర్స్ ఆర్ ఫిజన్ నాట్ ఫ్యూజన్ అంటే, జనరల్గా రెండు ఎలిమెంట్స్ హెవియర్ ఎలిమెంట్స్ని కంబైన్ చేయాలంటే వాటి రెండు మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసి దాన్ని దాటుకొని మనం రెండింటిని కంబైన్ చేయాలి. సో సన్లో ఇట్లా జరుగుతుంది, హైడ్రోజన్ హీలియం కార్బన్ ఆక్సిజన్, ఇట్లా పెద్దగా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆక్సిజన్, సిలికాన్, ఫైనల్గా ప్రాసెస్ ఎక్కడ స్టాప్ అవుతుందంటే ఫ్యూజన్ ఐరన్ నికెల్. ఎందుకంటే ఐరన్ నికెల్ అనేవి హెవీ ఎలిమెంట్స్. ఆల్రెడీ మనం ఇందాక చెప్పేదా రెండు ఎలిమెంట్స్ని కంబైన్ చేయాలనుకుంటే చాలా ప్రెషర్, టెంపరేచర్ అవసరం, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని దాటుకొని క్రియేట్ చేయాలి. ఐరన్ నికెల్ అనేవి హెవీ ఎలిమెంట్స్ అయ్యేసరికి అంత ప్రెషర్ దాటుకొని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ దాటుకొని ఫ్యూజన్ జరగదు జనరల్గా. వెరీ ఫ్యూ స్టార్స్ ఐరన్ నికెల్ స్టేజ్ దాటేది. సో ఇది జనరల్గా ఈ ప్రాసెస్లో, ఫ్యూజన్ ప్రాసెస్లో మనకి యూనివర్స్లో ఇవన్నీ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ ప్రాసెస్ ద్వారానే, ఫ్యూజన్ ద్వారానే, ఈ విస్ఫోటనము లేదా ఫ్యూజన్ ద్వారానే ఇదంతా జరిగింది. జనరల్గా మనం చదువుతుంటాం కదా, ఎందుకు అక్కడ హీలియం కనపడితే ఏం సార్, ఆక్సిజన్ కనపడితే ఏంటి అని అంటున్నాం కదా. మనకి ఏ స్టేజ్లో ఉందో ఆ స్టార్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఫ్యూజన్, సన్ గెట్స్ ఇట్స్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్యూజన్, రాంగ్. సన్ గెట్స్ ఇట్స్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్యూజన్ ప్రాసెస్. అన్ని స్టార్స్లో కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారానే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి.